అబ్బా అర్జెంట్గా డబ్బులు కల్లా ముందు హరిగానికి ఫోన్ చేద్దాం. పద్దెన్నెలకి ఫేమస్ గా ఫోన్ చేస్తున్నాడే. చెప్పురా. రే మామా బాగున్నావా? ఎన్ని రోజులు అయిందిరా నేను చూసి. యద్దవ్వ సోది పాయింట్కి రా. అర్జెంట్గా ₹1,00,000 డబ్బులు కలరా. ఎంత బాగా అడుగుతున్నావురా. మీ తాత గంటకి ఏమైనా పెట్టినావా వరబోసుడికే అన్నే బోస్టీకి అంటారా? అంటే నేను నాకు ఫస్ట్ డబ్బులు కల. రే మామా ఎంతో కొంత అన్నాయిరా, రేపే ఇచ్చేస్తా. కడుపు కూడిది నేను అక్కడికైతే ఉండి పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో. సర్లే రా ఇస్తా గాని. ఇప్పుడే వస్తా ఉంటారా. అమ్మయ్యా డబ్బులు వచ్చింది, ఎట్లా చెప్పదా. నేను నాకు కూడా డబ్బులు చేతికి ఇలా చుక్కలు చూపిస్తా. అమ్మ బాబాయ్ రే బంగారు కొండ ఏదన్నా పని ఉందంటే రాడు గాని డబ్బులు ఇస్తా అంటే సెకండ్ల మీద కొంప దగ్గరికి వచ్చి వచ్చినాడు. అప్పుడు ఇట్లా నాకు కమండలం దో డబ్బులు ఇస్తాను, రేపటికంతా ఖచ్చితంగా తిరిగి ఇచ్చేయాల. ఖచ్చితంగా ఇస్తారా? నీ విందొట్టు పనికి మాలి నా కొడుక నా మీద ఇంటికి పెట్టి వస్తావు, నీ మీద పెట్టుకో. నా మీద ఒట్టు లేదా? అమ్మయ్యా ఎక్కువ వచ్చింది, తీసుకొని పోదాం. వీడిలో డబ్బులు ఇస్తా అన్నాడు, ఉండు ఫోన్ చేస్తా. బేబీ సరే బేబీ, ఈయన ఫోన్ చేస్తున్నాడు, కట్ చేద్దాం. చెప్పు బేబీ. అమ్మ నా కొడుక ఎవరితోనూ మాట్లాడుకుంటా నా కాలే కట్ చేస్తావా? ఉండు ఇంకోసారి చేస్తా. బేబీ ఇడిసి పెట్టాడు. హలో లే పనికి మాలి నా కొడుక చెత్త నా కొడుక, కడుపుకి ఏమన్నా అన్నం తింటావా, ఏదన్నా ఇంకోటి ఏదన్నా తింటావరా? నా డబ్బులు లేరా స్వామి. రే నేను ఇప్పుడు ఊర్లో లేనురా, ఇస్తా. ఏంట్రా ఊర్లో ఉన్నావా? ఓసారి ఇక్కడ చూడు. అమ్మయ్యా నా కూడా గీడే ఉన్నాడే. ఏంది బుడ్డది ఏందో ఎతుకుతాంది? ఏంది బుజ్జమ్మ ఎతుకుతా నువ్వు? ₹2 పోయిందా? పోయిందో ఏమోని. ఏడపోయింది బుజ్జమ్మ నీ ₹2? బయట పోయిందా? మళ్ళీ ఈడెందుకు ఎదుగుతున్నావు? అమ్మ చెప్పింది ఏంటైనా పోతే చెత్తలో ఉంటుంది కదా, అందుకే ఎదుగుతున్నా. కురుకురే తెచ్చినాడు, మనము తిందాం. ఏరా తింటావా? ఫస్ట్ లో అడిగితే బాగుండదు, వద్దులేరా. సరే నీ ఇష్టం. ఇంకొకరు అడుగుతాడు, ఖచ్చితంగా తినాలి. కొడుకు ఇకుండా తింటాడే, నాకేమో నోరు ఊపుతాంది. ఏం తింటావురా? కొన్నిరా. ఏరా తింటావా? తింటారా? అయ్యో ముందుగానే అడగచ్చు కదరా, అయిపోయినాయి. ఇక్కడ నా కొడుకు ఉన్నప్పుడు అడగడు కానీ అయిపోయినాక అడుగుతున్నాడు. బాగుంది. ఓయ్ బుజ్జమ్మ యాడివేండి? పద్దన్నే పోయి ఇప్పుడు వస్తాండావు. డాన్స్ క్లాస్ కా? మళ్ళీ బ్యాగ్ ఎందుకు తీసుకుపోయినావు? సరేలే, ఈరోజు డాన్స్ ఏం నేర్చుకున్నావు? నిన్నేం నేర్పించినారా? మళ్ళా ఈరోజు ఏం నేర్పించినారో నిన్న అదే నేర్పించినారు. అట్లా కాదురా, మీ మేడం ఏం నేర్పించింది? అదేరా, మీ మేడం ఏం డాన్స్ నేర్పించింది? మేడం కచ్చే డాన్స్ నేర్పించింది. అమ్మ నీ పిల్లదానా. అయ్యి ₹50. కదా అప్పుడు నేను బజార్లో వల్ల బ్యాగ్లో మామిడికాయలు ఉన్నాయి, ఇంట్లో ఏమని చెప్పాలి? ఎవరికి చెప్దాం? హరే కర్రా. ఏం రా? ఉండు, ఈ మామిడికాయ ఇంకోటి ఇస్తా.
బజార్లో పోయి ఎన్నో తినేసొద్దాం. అయ్యి 50 రూపాయలు చిక్కింది. అది డబ్బు నీది కాదురా, నాకు దొరికింది, నాదే. అది దేవుని డబ్బురా, వెళ్ళి దేవుని నుండి లేకైపో. నేనేంటి చేస్తారా, నాకు దొరికింది అది. పాప కొట్టుకొని పోతావరా, యాడ దొరికింది దాడే పెట్టే, ఎవరో పేదోళ్ళు తీసుకుంటారు. వద్దులేరా స్వామి, నాకేంటి చెత్తనా కొడుక, పురుగులు పట్టిపోతావరా. నన్నుగిన ఎవడన్నా రా అంటే అనుకుందిరా, చుక్కలు చూపిస్తా. అన్న వేరే వాళ్ళు నన్ను కొడతానన్నా. ఎవరు నిన్ను కొట్టేది పారదప్ప. వాడు పిలుచుకొని వస్తాను జుల్లే. హలో కరారా, నేనేం రాను నువ్వేరా, నేనేం రాను నువ్వేరా. అన్న నిన్ను రా అంటానా అన్న వారు. నన్ను రా అనలేదురా, ఇక్కడ రా అంటున్నాడు, ఇక్కడ రా అంటున్నాడు. తిరిగి నాకు రక అబ్బా ఇది ఎక్కడ గ్యాస్ రా నాయన. 3 నెలలు అయింది తెచ్చి అప్పుడే అయిపోయింది, 3 నెలలు అయింది తెచ్చి అప్పుడే అయిపోయింది. లేకపోతే సంవత్సరాలు ఎట్లా? అదంతా కాదురా, ఈ గ్యాస్ అనే సమస్య లేకుండా ఏమన్నా అన్నం చేసుకునే మార్గం ఉందా? గ్యాస్ లేకుండా ఎందుకు లేదు, ఉందిరా. ఉందా? చెప్పురా నాయన, డబ్బులన్నా మిగులుతుంది. కట్ల పోయి మేము చేసుకోరా. కట్ల పోయా వద్దురా, దానికి కూడా డబ్బులు వేస్ట్. కట్ల పోయి కూడా లేకుండా అన్నం ఊరినే కావాల, ఎట్లా దొరుకుతుందిరా? అది కూడా డబ్బులు వేస్ట్ అంటే ఇంట్లో పోయి గిన్నె తెచ్చుకోపోరా. గిన్నె తెచ్చినా ఏం చేయాలరా? ఇంటింటి పోయి అడగచ్చుకోపోరా, ఇంకా గ్యాస్ అయిపోదు, ఇంకా గ్యాస్ అయిపోదు. రంగు రబరబమంటుంది. అయ్యో పాపం కుంటి పిల్లోడు. కూర్చో బాబు. నీ ఫోన్ తీసుకొని ఉరుకుతున్నారా వాడు? వాడు కుంటోలేరా, ఎక్కువ దూరం ఉరకలేడు. తిక్కోడా కుంటోడు అయితే ఎందుకు ఉరుకుతారా? నీ సెల్లు పోయింది పో. నా సెల్లు జర పం 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 పం. చికెన్ వాసన అట్లా అన్నట్టుంది. లే అరీఫు. అయ్యా నా కూడా చికెన్ వాసన వస్తుందని వచ్చినట్లున్నాడు. ఉండు, నా కొడుకు ఇట్లా కాదు, స్ప్రే కొడదాం. ఏం చికెన్ వాసన పోయి ఏందో వాసన వస్తుంది. లే చికెన్ చేసినారా? మేమా? చికెనా? లేదే. ఇంతవరకు వాసన వచ్చి బుర్ర రాలేదంటే సంథింగ్ ఈస్ ఫిషింగ్. పద 2 ముద్దలు పెడదు తిందాం. ఈ ముక్కు మూసినలో ముంచా రారా, తిండిపోదు నా కొడుక, రాలే. అబ్బా రెండే 2 ముద్దలే, నేను ఎక్కువ తిన్ను మళ్ళా. అట్లంటే ఎక్కువ చెప్తాడు. 2 ముద్దలేనా? ఉండు చెప్తా. తినరా. నీ తీసి నా కొడుక తీసుకొట్టల్లా. నేను ఎవరా పీసి నా కొడుకు? నువ్వు పెద్ద పీసి నా కొడుకు. రంగు రబరబమంటుంది, రంగు బర్సే బర్సే. మర్ది గారు మీరు మందు తాగారా? ఏదో కొంచెం కోట్రు. సరేలే మర్ది, అత్తకు తెలిస్తే బాగుండదు, తెలియకుండా ఇంట్లోకి రా. మా వదిన దేవత బంగారు. అత్తమ్మా మర్ది గారు మందు తాగేసి వచ్చారు, ఒక చూపు చూడండి.